లేడీస్ అయితే ఎడమ చేయి చూసుకోవాలి, జెంట్స్ అయితే కుడి చేయి చూసుకోవాలి. ఇలా చూస్తే ఎవరికి చందులు లేకుంటాయి. చందులు లేకుంటే ఏమైందంటే వాళ్ళు సంపాదన బాగుంటుంది, డబ్బు ఖర్చు పెట్టరు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బాగుంటుంది. సందులను బట్టి 10th క్లాస్ నుంచి డిగ్రీ జాబ్ చేసే పెళ్లి చేసుకునే వయసు దాకా టకటగా ఖర్చు పెట్టేసి డబ్బులు అయిపోయినాయి అంట. 25 years నుంచి 50 years వరకు ఈ మధ్య వేలు నుంచి ఉంగరం వేలు. అతను ఏం చేశాడంటే, నేను ఇంత కష్టపడ్డా ₹1,00,000 జీతం వస్తుంది, నెల కాకముందే అయిపోయి నేను ఏం డబ్బు ₹1 కూడా ఉంచుకోలేకపోతున్నా, అసలు ఏం చేయాలని అర్థమవుతలేదు అనుకుంటున్నాను. దానికి కారణము ఇక్కడ సందు ఉండడమే. సో అందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిషాలయంకి సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గురువు గారు మనతో ఉన్నారండి. తను ఎవరో కాదండి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువు గారు. నమస్కారం. సో గురువు గారు, నార్మల్గా మనము ఇప్పుడు అరచేతిని ఇలా పెడుతూ ఉంటాం కదా, సూర్యాసం పెట్టినప్పుడు సందు అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటి యూజ్ అసలు కనిపించడానికి? మన యొక్క శరీర నిర్మాణము, మన యొక్క అరచేయి, దీన్ని బట్టే మన యొక్క లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. మనం చేతిని ఇట్లా పెట్టి చూస్తే కొందరికేమో అసలు గ్యాబులే ఉండవు, ఏళ్ళ మధ్యన సందులు. కొందరికేమో మొత్తం ఇట్లా గ్యాబులు సందులు కనబడుతూ ఉంటాయి. అంటే ఇట్లా వెలుతురుకెట్టి చూస్తే కనబడుతుంది ఇట్లా చూస్తే. అయితే ఈ ఏళ్ళ మధ్యలో సందులను బట్టి మన యొక్క లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. సందులను బట్టి కూడా లైఫ్ స్టైల్. ఇలా చూసుకున్నప్పుడు ఇది చూపుడు వేలు, ఇది మధ్య వేలు, ఈ 2 వేల మధ్య నెగిన సందు ఉంటే, అంటే ఇట్లా చూస్తే ఇట్లా సందు కనబడుతుంది. అంటే ఇట్లా వెలుతురు వస్తుంది, ఇట్లా వెలుతురు పెట్టి చూస్తే మనకి ఇట్లా అక్కడిక్కడ హోల్ కనబడుతుంది. ఇలా హోల్ కనబడ్డ వ్యక్తులు పుట్టినప్పటి నుంచి 25 years వచ్చే వరకు విపరీతమైన ఖర్చు పెడతారు డబ్బు. అంటే కాలేజ్ ఏజ్లా 10th క్లాస్ నుంచి డిగ్రీ, ఒక జాబ్ చేసే పెళ్లి చేసుకునే వయసు దాకా ఎంత డబ్బు ఇచ్చినా ఖర్చు, ఎందుకంటే వీనికి ఎన్ని డబ్బులు ఇచ్చినా కాలేజీకి పోతుండే అయిపోయినాయి అంటుండు, ఖర్చు పెట్టి వస్తున్నాడు అనుకుంటారు. అంటే మనకి 10,000 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా, ₹1 ఇచ్చినా టకటగా ఖర్చు పెట్టేసి డబ్బులు అయిపోయినాయి అంటాడు. అంటే ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఇలాంటి వేల సందు, చూపుడు వేలు మధ్య వేలు మధ్యన సందు ఉన్న వ్యక్తికి డబ్బులు అనేటివి ఆగవు. అతని దగ్గర డబ్బు అనేది నిలబడదు, వృధా ఖర్చు పెడతాడు. అంటే అవసరం లేని వస్తువులు కొనుక్కుంటాడు. ఇక తను జాబు చేసినా కానీ ఆ జాబు తనకి సరిపోదు, నిలకడగా ఒక జాబులో ఉండలేడు, డబ్బు బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదేంటంటే 0 to 25 years వరకు ఈ చూపుడు వేలు మధ్య వేలు చూసుకోవాలి. ఆ తర్వాత 25 years నుంచి 50 years వరకు ఈ మధ్య వేలు నుంచి ఉంగరం వేలు, ఈ రెండింటి మధ్యన సందు ఉంటే అతను ఏం చేస్తాడంటే, విలాసవంతమైన జీవితం గడపాలని చెప్పి వచ్చిన డబ్బల్లా ఎప్పుడు ఎక్కడ అంటే సేవింగ్ అనేది చేయడు. 1,00,000 వస్తే 1,00,000 ఖర్చు పెట్టడము, అవసరమైతే అప్పులు చేసి ఎంజాయ్మెంట్ చేయడము, లేకపోతే అతని పైన కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండడం జరుగుతుంది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అంటే అతనికి చెల్లెళ్ళు ఉండడము, అక్కలు ఉండడము, లేకపోతే తల్లిదండ్రులు ఉండడము, వేరే వాళ్ళ యొక్క పోషణ ఇతని మీద భారం పడడము జరుగుతుంది. జరిగి ఏం చేయాలంటే వాళ్ళ కోసం ఇతను కష్టపడ్డ డబ్బంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు సేవింగ్ అనేది చేయకుండా బాగా డబ్బు వృధా ఖర్చు పెట్టి ఎంత చేసినా కానీ మిగులుబాటు అనేది ఉండదు. నేను ఇంత కష్టపడ్డా ₹1,00,000 జీతం వస్తుంది, నెల కాకముందే అయిపోయి నేను ఏం డబ్బు ₹1 కూడా ఉంచుకోలేకపోతున్నా, అసలు ఏం చేయాలని అర్థమవుతలేదు అనుకుంటుంటాడు. దానికి కారణము ఇక్కడ సందు ఉండడమే. ఈ ఏళ్ళ మధ్యన సందు ఉండడం, మధ్య వేలకు ఉంగరం వేలకు మధ్యన సందు ఉండడమే. అలా ఉన్న వ్యక్తులు అసలు 25 నుంచి 50 వరకు అసలు డబ్బు అనేది ఉంచుకోలేరు, ఉండవు వాళ్ళ దగ్గర, బాగా డబ్బు ఖర్చు అయిపోతుంటాయి. అలానే ఉంగరం వేలు నుంచి చిటికెన వేల మధ్యన సందు ఉంటే వాళ్ళు చనిపోయే వరకు, అంటే వృద్ధాప్యంలో 50 ఏళ్ళ నుంచి చనిపోయే వరకు ఆ వయసులో బాగా తిండికి లేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి తిండే కరువు అవుతుంది, తిండి పెట్టేవాడు దొరకడు, డబ్బులు ఉండవు. అంటే ఇక్కడెక్కడ సేవింగ్స్ ఏంటి ఉండక ఇక్కడికి వచ్చే వరకు అప్పులపాలైపోయి మంది చేతిలో మోసపోయి వేరే వాళ్ళు అతన్ని మోసం చేసి ఇతను ఆస్తి గుంజుకొని ఇతను డబ్బు తీసేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అతని దగ్గర డబ్బు అనేది ఉండదు. ఎంత అసలు ఏమైందో అర్థం కాదు. అప్పటిదాకా కరోడ్పతిగా బతికిన, రాజులాగా బతికిన చివరి రోజుల్లో తిండికి లేక, డబ్బు లేక నానా కష్టాలు పడి అనాథగా బతుకుతుంటాడు. అతను ఎవరు పట్టించుకోరు. అంటే ఈ ఉంగరం వేలు చిటికెన వేలు మధ్యన సందు ఉంటే, అయితే ఇలా సందులు ఉండకంలో ఏమైందంటే మన లైఫ్ స్టైల్ ముందే తెలుస్తుంది. మనం ఇలా చూసుకుంటే మీకు ఎవరికైనా ఇలా సందులు ఉంటే మీరు ఏం చేయాలంటే, మీకు వీలై మమ్మల్ని సంప్రదించగలిగితే మనం సంప్రదిస్తే దానికి సంబంధించిన గ్రహాలకు ఇబ్బంది లేకుండా స్టోన్లు ఇచ్చి ఆ సందులో సరిచేయడం జరుగుతుంది. మీకు అంత వీలు కాకుండా మా దగ్గర రాలేకపోతే ప్యూర్ వెండి
లేదా ప్యూర్ గోల్డ్ ఓ రింగు చేయించాలి. రింగు చేయించి దీనికి పెట్టేసేయాలి. అంటే కొంతవరకు ఉపశమనం. ఆ రింగు పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ గ్యాప్ కొద్దిగా కవర్ అవుతుంది. కవర్ అయితే ఏమవుతుందంటే మీరు 10,000 వస్తే 10,000 ఖర్చు పెట్టేవాళ్ళు కనీసం 2,000 ఉంచుకోగలుగుతారు. 6,000 ఖర్చు పెట్టి 2,000 మిగులుతాయి. అంటే కొంచెం కొంచెం మీకు సేవింగ్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఎవరైనా మా దగ్గరికి వచ్చి డైరెక్ట్ మీరు చూసినాక వస్తే మీకు ఈ సందులకు సంబంధించిన గ్రహాల ఎఫెక్ట్ను సరిచేసి మీకు స్టోన్ పెట్టడం జరుగుతుంది. స్టోన్స్ పెడితే ఏమవుతుందంటే రింగ్స్ పెడితే ఇలా అప్పుడు మీకు ఈ డబ్బులు పోయి సేవింగ్ కావడం జరుగుతుంది. డబ్బు సంపాదగలుగుతారు, ఉన్నతమైన జీవితం గడుపుతారు. ఫ్యూచర్లో కూడా చనిపోయే వరకు మంచి లైఫ్ స్టైల్ మీరు అనుభవించగలుగుతారు. ఇలాంటి విషయాలు మన అరచేయి చూసుకుంటే అందరికీ తెలుస్తుంది. లేడీస్ అయితే ఎడమ చేయి చూసుకోవాలి, జెంట్స్ అయితే కుడి చేయి చూసుకోవాలి. జెంట్స్కు ఎడమ చేయి అవసరం లేదు, లేడీస్కు కుడి చేయి అవసరం లేదు. ఇలా చూస్తే ఎవరికి చందులు లేకుంటాయి. చందులు లేకుంటే ఏమైందంటే వాళ్ళు సంపాదన బాగుంటుంది, డబ్బు ఖర్చు పెట్టరు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఎంత డబ్బు వచ్చినా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. వాళ్ళు వృధా ఖర్చు పెట్టరు. అందరితోటి సమాజంలో మంచి వ్యక్తిగా జీవితం గడుపుతారు సందులు లేని వ్యక్తులు. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచిగా వివరించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.